నమస్కారం అండి. ఈ వీడియోలో మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం 6వ శ్లోకం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన దగ్గర ఎంత శక్తి ఉందో, మనతో ఎవరు ఉన్నారో, మన జీవితంలో నిజమైన బలం ఏమిటో? భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం పెద్ద ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది. రెండు మహా సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిల్చున్నాయి. ఒకవైపు పాండవులు, మరొక వైపు కౌరవులు. ఈ సమయంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి తన సైన్య బలాన్ని వివరించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే బయటకు ధైర్యంగా కనిపించిన లోపల అతనికి ఒక చిన్న భయం ఉంది. ఇప్పుడు శ్లోకం వినండి. యదా మన్యోశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వహేవ మహారథః. ఈ శ్లోకం ప్రతి పదం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. యదామన్యుడు ధైర్యంగా యుద్ధం చేసే వీరుడు, ఉత్తమౌజుడు అపారమైన శక్తి కలిగిన యోధుడు, సౌభద్రుడు అంటే అభిమన్యుడు అర్జునుని కుమారులు, ద్రౌపదేయులు ద్రౌపది కుమారులు, వాళ్ళందరూ మహారథులు అంటే పెద్ద యోధులు, ఒక్కరే వేల మంది ఎదుర్కొనే శక్తి ఉన్నవారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉంది. దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న శక్తిని గుర్తు చేసుకుంటున్నాడు. ఇది కేవలం గర్వం కాదు, ఇది ఒక రకమైన సెల్ఫ్ మోటివేషన్. ఎందుకంటే పెద్ద యుద్ధం ముందు మన బలాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అది మనకు ధైర్యం ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. దుర్యోధనుడి ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు అహంకారంగా మారుతుంది. అదే అతని పతనానికి కారణమవుతుంది. ఈ శ్లోకం మన జీవితానికి చాలా గొప్ప పాఠం చెబుతుంది. మొదటిగా మన బలాన్ని తెలుసుకోవాలి. అంటే మనలో ఉన్న టాలెంట్, స్కిల్, మనతో ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా మన బలం. మన బలం మనం తెలుసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్తాం. టీం పవర్ చాలా ముఖ్యమైనది. మన విజయానికి మనతో ఉన్న వాళ్ళు కారణమవుతారు. కుటుంబం, ఫ్రెండ్స్, వీళ్ళంతా కూడా మనల్ని బాగా సపోర్ట్ చేస్తారు. ఇవే మన అసలైన శక్తి. ఆత్మవిశ్వాసం మనపై మనకు నమ్మకం లేకపోతే ఏది సాధించలేం. నేను చేయగలను అనే నమ్మకం ఉండాలి. అహంకారం చాలా ప్రమాదం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఆత్మవిశ్వాసం మంచిది, కానీ అహంకారం మన ఓటమికి కారణమవుతుంది. దుర్యోధనుడి జీవితం దానికి పెద్ద ఉదాహరణ. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో మీ బలం ఏమిటి? మీతో ఉన్నవాళ్ళు ఎవరు? మీ మీద నమ్మకం పెట్టుకున్నవారెవరు? ఇంకా సందేహంలో ఉన్నారా? ఈ శ్లోకం మనకు చెబుతుంది, నీ బలం గుర్తించు, నిన్ను నువ్వు నమ్ము, అహంకారాన్ని దూరంగా ఉంచు. అప్పుడు మాత్రమే మీ జీవిత యుద్ధంలో మీరు విజయం సాధిస్తారు. ఇదే భగవద్గీత మొదటి అధ్యాయం 6వ శ్లోకం ఇచ్చే గొప్ప సందేశం. ఇలాంటి మరిన్ని భగవద్గీత శ్లోకాల గురించి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.